మన తండ్రి అయిన దేవుణ్ణి ప్రభు అయిన యేసుక్రీస్తును ఆత్మతో సత్యముతో ఆరాధించుటకు, స్తుతించుటకు, మహిమపరచుటకు, ఘనపరచుటకు చేరవచ్చిన మీ అందరికీ వందనములు, శుభములు తెలియజేస్తున్నాను. సో నిన్నటి దినమున ఆదోని పట్టణానికి వెళ్ళడం జరిగింది. కర్నూలు జిల్లా ఆదోనిలో గత అనేక నెలల నుంచి వెళ్తున్నాను ప్రతి 2వ శనివారం. అక్కడ క్రీస్తు సంఘం ఉంది, కానీ స్ట్రాంగ్ లేదు. సో అక్కడ బలపరచడానికి మంచి ఆసక్తి ఉన్నటువంటి కుటుంబాలు ఉన్నాయి. వెనుకబడిన ప్రాంతం, నెగ్లెక్టెడ్ ఏరియా, క్రీస్తు సంఘానికి నెగ్లెక్టెడ్ ఏరియా ఆ ప్రాంతం. సో అక్కడ దొరికిన వారిని విడిచిపెట్టకుండా బలపరచాలని మరి అక్కడికి ప్రతి నెల 2వ శనివారం వెళ్తున్నాను. అలాగే ఎంఆర్ఎస్ పాలక్రీస్తు నుంచి దేవదాస్ గారు ఆయన ముందు వెళ్ళిన వారు. నన్ను వారు సహాయం అడిగారు, ఈ సంఘాన్ని బలపరచడానికి మీరు ప్రతి నెల రండి. సో అక్కడికి వెళ్తూ ఉన్నాను. అలాగే దేవుని చిత్తం అయితే ప్రతి నెల ఇంకొక శనివారం, అంటే 2వ శనివారం ఆదోని, 3వ శనివారం కానీ 1వ శనివారం కానీ టిప్టూరు ప్రాంతంలో కూడా ప్రతి నెల ఒక 1 డే సెమినార్ లాగా ప్లాన్ చేస్తాం ఆలోచన ఉంది. ఎందుకంటే టిప్టూరులో కూడా మన దగ్గర ట్రైనింగ్ అయి పనిచేస్తున్నటువంటి మంజునాథ్ అనే ఒక సోదరుడు ఉన్నాడు. అతను చాలా బాగా పనిచేస్తున్నాడు. ఇటు శివమొగ్గ ప్రాంతం, అలాగే తుమ్కూరు జిల్లా, తుమ్కూరు శివమొగ్గ 2 డిస్ట్రిక్ట్లో అతను బాగా పనిచేస్తున్నాడు. అక్కడ కొంతమంది డినామినేషన్ పాస్టర్స్ని అతను కలుస్తున్నాడు, మాట్లాడుతున్నాడు. వీలైతే కన్నా 1వ శనివారం కానీ 3వ శనివారం కానీ అక్కడ ఒక క్లాస్ సెమినార్ ఏర్పాటు చేయాలని అనుకుంటున్నాం. సో ఇలా కర్ణాటకలో రాయలసీమ ఈ 2 ప్లేసెస్ని మనం రీజన్గా దృష్టి పెట్టుకొని ట్రైనింగ్ కూడా అక్కడ ఉన్న వాళ్ళే తీసుకుంటా ఉన్నాం. సెప్టెంబర్లో బైబిల్ ఒక బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. ఆ ఏరియాలో ఉన్న వాళ్ళని తీసుకొని వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి సువార్థికుల యొక్క లోటు కనిపించింది. నేను ఆ ప్రాంతంలో తిరిగినప్పుడు కర్నూలు జిల్లా ప్రాంతం, ఆదోని, ఎమ్మిగనూరు, మంత్రాలయం ఈ ప్రాంతంలో తిరిగినప్పుడు బలమైన సువార్థికులు లేరు. కొన్ని చోట్ల మత శాఖల లాంటి క్రీస్తు సంఘాలు ఉన్నాయి. పేరు క్రీస్తు సంఘం ఉంటుంది, కానీ మొత్తం అంతా కూడా సిఎస్ఐ లేదా ఇంకో డినామినేషన్ లాగానే ఉంటాయి. క్రిస్మస్ పండుగ చేస్తారు, అన్నీ చేస్తారు. అదొక అన్ని ఆచారం ఉంది, మత శాఖలు అన్నీ ఉన్నాయి, కానీ పేరు క్రీస్తు సంఘం. జనాలు మాత్రం 500 మంది 600 మంది ఉంటారు. సో అక్కడ బలమైన వాక్యం చెప్పే నాయకులు కానీ స్వార్థులు కానీ లేరు. అందుకే అక్కడ ఉన్న వాళ్ళని ఇలా వెళ్ళడం వల్ల ఎవరైనా యవనస్తులు దొరికితే వాళ్ళని ట్రైనింగ్కి ఇన్వైట్ చేసి వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళని పంపిస్తే చాలా బలంగా ఉంటుంది భవిష్యత్తులో. పని దేవుని రాజ్యం విస్తరించబడాలి. సో దాని వెనకాల ఏంటంటే కంప్లీట్గా చర్చ్ బాధ్యత అదే. సో యాలకుల సంఘం, మధ్యగరి సంఘం నా బ్యాక్ బోన్. సో కాబట్టి భవిష్యత్తులో ఇలా మనం దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి సువార్థికుల్ని ఆయా చోట్లకి పంపాల్సి వస్తుంది, సంఘాన్ని బలపరచాల్సి వస్తుంది. దేవుడు మనల్ని ఎక్కడ వాడుకోవడానికి అవకాశం ఇచ్చాడు అక్కడ మనం వాడబడాలి. సో మన టార్గెట్ సొంత బిల్డింగ్ వచ్చిన తర్వాత నెక్స్ట్ మన గురి అంతా అదే ఉండాలి. సేవ, సువార్థికులు పంపడం, సువార్థికులు ట్రైనింగ్. సో దేవుని చిత్తం అయితే రాబోయే రోజుల్లో ప్రతి జిల్లాలోనూ, కర్ణాటకలో ప్రతి డిస్ట్రిక్ట్లోనూ ఒక బలమైన సువార్థికుడు నిలబడాలి. వాళ్ళకు కావలసిన వనరుల్ని మనం ఏర్పాటు చేయాలి. క్రీస్తు సంఘంలో ఏమైందంటే బెంగళూరులో మంచి రిసోర్సెస్ వచ్చాయి, కానీ లోకల్ కర్ణాటకలో ఎవరు కూడా రాలేదు. అంటే మాతృభాషలో కన్నడ మనుషులు దొరకలేదు. ఒక జాకవంతులు గారు లాగినాం, లేదా ఒక పిఆర్ స్వామి లాగినాం, లేదా ఇంకో అలా ఎవరు దొరకలేదు, ఎవరు చేయలేదు కూడా. వచ్చినా కూడా అలా చేయలేదు, వేరే ఎంచుకున్నారు, వేరే బిజినెస్ ఎంచుకోవడము. అలా కర్ణాటక కంప్లీట్లీ నెగ్లెక్టెడ్ ప్రాంతం అయిపోయింది. కన్నడ వాళ్ళు సువార్థికులుగానే బెంగళూరులో ఉన్నా కూడా తెలుగులో ఉన్నారు. తెలుగులో డామినేషన్ ఉంది బెంగళూరులో. మనం బాగానే ఉన్నాం, మంచిదే. కానీ మనం ఇప్పుడు ఈ రాష్ట్రం, ఈ కర్ణాటక ప్రదేశం మనం బతకడానికి ఒక అవకాశం. తెలుగులో అందరూ మనం బతుకున్నాం కాబట్టి తెలుగులుగా మనం మన యొక్క కాంట్రిబ్యూషన్ ఈ ప్రాంతంలో ఉన్న వాళ్ళకి ఏంటంటే, ఈ ప్రాంతంలో ఉన్న మాతృభాష మాట్లాడే కన్నడ స్వార్థికులకి మనం
రిసోర్సెస్ ఇస్తే వాళ్ళు ఏం చేస్తారనమాట, వాళ్ళ ప్రాంతానికి వాళ్ళ పీపుల్కి వాళ్ళు వాక్యం చెప్పుకుంటారు. వెనకల మనం ఉండి వాళ్ళకి సపోర్ట్ చేస్తే బ్యాక్ బోన్ నిలబెడితే చాలు. అది అనిపించింది. మళ్ళీ మనం వాళ్ళు నిలబెట్టి మళ్ళీ మనమే పెత్తనమే చేస్తే కన్నా వాళ్ళు భవిష్యత్తులో నిలబడలేరు. సో అందుకని అలాంటి వాళ్ళని గుర్తించి వాళ్ళకి బ్యాక్ బోన్గా ఉండి వాళ్ళకి కావాల్సిన రిసోర్సెస్ మనం ఏర్పాటు చేస్తే మంచి పని చేస్తారు. మనం జస్ట్ సపోర్ట్గా ఉంటే సరిపోతుంది. అలా అనుకున్నాను. దాని భవిష్యత్తులో మనం సంఘంగా ఎలా ముందుకు తీసుకెళ్ళాలని చర్చించి కర్ణాటకలో క్రీస్తు సంఘం క్వాలిటీ చర్చ్ ఆఫ్ క్రైస్ట్ రావాలి. క్వాలిటీ చర్చ్ ఆఫ్ క్రైస్ట్. ప్రకటన గ్రంథం మనం 19వ అధ్యాయంలో ఉన్నాం కదా. ఎన్ని వచనాలు ఆలోచించాం? 19వ అధ్యాయంలో 10 వచనాలు. 19th చాప్టర్ ప్రకటన. ఇందులో మొదటి భాగంలో 5 వచనాలు. ఈ 19వ అధ్యాయం 1 నుండి 5 వచనాల్లో ఏముంటుందంటే, హెవెన్ రిజాయిసెస్ ఓవర్ ది ఫాల్ ఆఫ్ బాబిలోన్. హెవెన్ rejoices over the fall of Babylon. So Babylon అంటే ఎవరు ఇక్కడ? రోమ్ ఎంపైర్, రోమా సామ్రాజ్యాన్ని సూచిస్తూ ఉంది. మొదటి 3 వచనాల్లో a great multitude. 1-3 వచనాల్లో a great multitude, గొప్ప జన సమూహము. ఈ గొప్ప జన సమూహము ఏం చేస్తున్నారు అన్నమాట? దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నారు. ప్రభువుని స్తుతించండి. గొప్ప జనము. అటు తర్వాత బహు జనుల శబ్దము వంటి గొప్ప స్వరము పరలోకమందు ఇలాగ చెప్పగా వింటిని, ప్రభువును స్తుతించుడి. రక్షణ, మహిమ, ప్రభావములు మన దేవునికే చెల్లును. ఆయన తీర్పులు సత్యములను న్యాయములనై ఉన్నవి. తన వ్యభిచారముతో భూలోకమును చెరిపిన గొప్ప వేషకు ఆయన తీర్పు తీర్చి తన దాసుల రక్తమును బట్టి దానికి ప్రతిదండన చేశాను. మరి రెండవసారి వారు ప్రభువును స్తుతించుడి అనేది ఆ పట్టణపు పొగ యుగ యుగములు పైకి లేచుచున్నది. కాబట్టి ఇలా గొప్ప స్వరము, ఆ గొప్ప జనుల శబ్దము పరలోకం నుంచి వినబడుతున్నారు. 4వ వచనం ఏముంది? 19వ అధ్యాయం 4వ వచనంలో 24 పెద్దలు మరియు 4 జీవులు ఏం చేస్తున్నారు? దేవునికి సాగిలపడి దేవునికి నమస్కారము చేసి. 24 పెద్దలు, 4 జీవులు దేవుణ్ణి ఆరాధించుచున్నారు. 24 elders, 4 living beasts, 4 living creatures were worshipping the God. 5వ వచనం ఏముందన్నమాట? మళ్ళీ ఒక శబ్దం, a voice from the throne. సింహాసనము యొద్ద నుండి ఒక స్వరము ఏమని? మరియు మన దేవుని దాసులారా, ఆయనకు భయపడేవారులారా, కొద్దివారేమి గొప్పవారేమి, మీరందరూ ఆయనను స్తుతించుడి అని చెప్పుచున్న ఒక స్వరము సింహాసనము యొద్ద నుండి వచ్చెను. A voice from the throne. A voice from the throne. సింహాసనము యొద్ద నుండి వచ్చిన ఒక స్వరం. సో పోయినసారి మనం చూచాం, ఆ బబులోను భూమిని ఏం చేసిందంటే తన భూలోకంలో తన వ్యభిచారముతో చిరిపేసింది. దానికి సంబంధించిన కొన్ని క్రాస్ రెఫరెన్సెస్ కూడా చూసాం కదా మనం. 19:2లో మాట చెప్పాడు, 14:8లో చెప్పాడు, 17:1-2, 18
3 వచనం. పోయినసారి రాస్తున్నారా లేదా? ఎక్కడెక్కడ బబులోను అనేటువంటి మహావేష చెరిపిందని. అలాగే ప్రవక్తల యొక్క రక్తాన్ని కూడా ఈ బబులోను ఏం చేసిందన్నమాట, చంపింది. దేవుని 19:2 ఏమన్నాడు? తన దాసుల రక్తమును బట్టి దానికి ప్రతిదండన చేశాను. అంటే దేవుని యొక్క దాసుల యొక్క రక్తాన్ని ఈ బబులోను ఏం చేసింది అనమాట, చిందించింది, దాసుల్ని చంపింది. అందుకు మరి తీర్పు తీర్చుచున్నాడు బబులోనికి. 6 నుండి B పాయింట్, 19వ అధ్యాయం 6 నుండి 10 వచనాల్లో ప్రిపరేషన్ ఫర్ ది మ్యారేజ్ ఆఫ్ ది ల్యాండ్. ప్రిపరేషన్ ఫర్ ది మ్యారేజ్ ఆఫ్ ది ల్యాండ్. గొర్రెపిల్ల వివాహ మహోత్సవమునకు సిద్ధపాటు. గొర్రెపిల్ల వివాహ మహోత్సవమునకు సిద్ధపాటు. 6 నుంచి 10, 6 నుండి 8 వచనాల్లో 19వ అధ్యాయం 6 నుండి 8లో ఏముంటుందంటే, a great multitude in heaven. A great multitude in heaven. ఏమంటున్నారు వీళ్ళు? ఈ గొప్ప జనాంగము ఏమని చెప్తున్నారు వీళ్ళు? అప్పుడు గొప్ప జన సమూహము 19, 6 నుండి 8 ఏం చెప్తున్నారు వీళ్ళు? అప్పుడు గొప్ప జనసమూహము శబ్దమును, విస్తారమైన జలముల శబ్దమును, బలమైన ఉరుముల శబ్దమును పోలిన ఒక స్వరం. ఏంటి ఆ స్వరము? ఏమని చెప్తుంది ఆ స్వరం? సర్వాధికారియు ప్రభువునకు మన దేవుడు ఏలుచున్నాడు, ఆయనను స్తుతించుడి, గొర్రెపిల్ల వివాహోత్సవము సమయము వచ్చినది. అందుకే పాట కూడా ఉంది కదా, గొర్రెపిల్ల వివాహోత్సవ సమయము వచ్చెను. కరెక్ట్గా పెళ్లికే ఫిక్స్ చేశారు మొన్న ఈ పాటని కదా. ఏ పెళ్లి పాట పాడినా ఈ పాట, అంటే ఇది పెళ్లికి అనుకున్నారేమో. పెళ్లికి ఇది మనం పెళ్లిళ్ళు చేసుకున్నప్పుడు పాడుకోవడానికా ఇది ఈ సందర్భం లేదు. అంటే మంచి సందర్భమే, పెళ్లి జరిగినప్పుడు దీన్ని బేస్ చేసుకుని ఒక మంచి పాఠం మనం చెప్పొచ్చు. ఇది గొర్రెపిల్ల వివాహోత్సవ సమయము వచ్చినది, ఆయన భార్య తన్ను తాను సిద్ధపరుచుకొని ఉన్నది. ఆయన భార్య అంటే ఎవరి భార్య? సంఘం. సో ఇక్కడ గొర్రెపిల్ల వివాహోత్సవము సందర్భం, గొర్రెపిల్ల వివాహోత్సవం. సో ఇక్కడ భర్త ఎవరు? క్రీస్తు. భార్య ఎవరు? సంఘము. భర్త క్రీస్తు, భార్య సంఘము. కనుక మనము సంతోషపడి ఉత్సహించి ఆయనను మహిమపరిచెదమని చెప్పగా వీటిని, మరియు ఆమె ధరించుకొనుటకు ప్రకాశములను నిర్మలములునైన సన్నపు నారబట్టలు ఆమెకు ఇయ్యబడెను, అవి పరిశుద్ధుల నీతి క్రియలు. సో అప్పుడు భార్య అనగా సంఘము, ఓకే, సన్నపు నారబట్టలతో అలంకరింపబడు, నారబట్టలతో అలంకరింపబడి ఉండెను. అంటే ఈ సన్నపు నారబట్టలు అలంకరింపబడి ఏదంటది? పరిశుద్ధుల నీతి క్రియ. పరిశుద్ధుల నీతి క్రియ, సన్నపు నారబట్టలతో అలంకరింప. పరిశుద్ధుల అంటే సంఘము దేంతో అలంకరించబడింది అన్నమాట? నీతి క్రియలు. సంఘము నీతి క్రియలతో అలంకరించబడి ఉంది. గనుక
మనము సంతోషపడి ఉత్సహించి ఆయనను మహిమపరచదమని చెప్పగా వీటిని. 9వ వచనం. మరియు అతడు నాతో ఇలాగ చెప్పాను, గొర్రెపిల్ల పెళ్లి విందుకు పిలువబడిన వారు ధన్యులని వ్రాయము. మరియు ఈ మాటలు దేవుని యథార్థమైన మాటలని నాతో చెప్పాను. అందుకు నేను అతనికి నమస్కారం చేయటకై అతని పాదం ఎదుట సాగిలపడగా అతడు, వద్దు సుమి, నేను నీతోనూ యేసుని గురించిన సాక్ష్యం చెప్పు, నీ సహోదరులతోనూ సహదాసుడను ఎఫెలో సర్వెంట్ 9 నుండి 10 వచనాలు. సో 6 నుండి 8 వచనాల్లో గొర్రెపిల్ల వివాహోత్సవం జరుగుతూ ఉంది. 9 నుండి 10 వచనాల్లో సహదాసుడు, ఎఫెలో సర్వెంట్ ఏమంటున్నాడు? పెండ్లి విందుకు పిలువబడిన వారు ధన్యులని వ్రాయము. మరియు ఈ మాటలు దేవుని యథార్థమైన మాటలని నాతో చెప్పాను. పెండ్లి విందుకు పిలువబడిన వారు ఎవరంట? ధన్యులు. పెండ్లి విందుకు పిలువబడిన వారు ధన్యులు. మరియు ఈ మాటలు దేవుని యథార్థమైన మాటలని నాతో చెప్పాను. ఈ మాటలు దేవుని యథార్థమైన మాటలు అంటే ఏంటి? ఇవి నా సొంత మాటలు కాదంటాడు ఆ ఫెలో సర్వెంట్. ఆ దాసుడు ఏమంటాడు? ఇవి నా సొంత మాటలు కావు, ఈ మాటలు ఎవరివి? దేవునివి. ఎలాంటి మాటలు? దేవుని మాటలు, యథార్థమైనవి. యథార్థమైనవి అంటే నిజమైనవి, సత్యమైనవి, ఎటువంటి మోసము కుట్ర లేవు. ఇప్పుడు మనం ఎవరైనా మాట వినాలంటే ఎంత, ఈరోజు మాటకు అసలు విలువే లేదు, అన్ని కూడా డాక్యుమెంట్ రాయ ఫస్ట్ కదా. ఇప్పుడు ఎవరన్నా నా ఆస్తిలో నీకే సగం భాగం అని చెప్పారనుకోండి, చెప్పినంత మాత్రం అయిపోద్దా? ఎందుకు? ఇప్పుడు అన్ని ఎందుకు డాక్యుమెంట్గా అవ్వాల్సి వస్తుంది? అన్ని రాతపూర్వకంగా ఎందుకు? ఎందుకంటే మాట మీద మనిషి నిలబడలేదు. సో మాట మీద మనిషి నిలబడడం లేదు. అది ఎంత సొంత అన్నదమ్ములైనా ఎవరైనా సరే, రేపు ఎలా ఉంటుందో తెలియదు మాట, రేపు ఏం మాట్లాడతారో తెలియదు మాట. నిన్న యోహాన్ ఫోన్ చేసి అన్న ఇట్లా మా తమ్ముడింటి మీదనే ఇల్లు కట్టుకుంటున్నాం అని చెప్పాడు. చాలా సంతోషంగా. అయితే తమ్ముడు అన్నాడు, నీకు రాసిస్తాను, ఆ పైన భాగం నీదే అని నేను రాసిస్తానని చెప్పాడన్నా. ఎందుకు? సొంత తమ్ముడు ఎందుకు అన్నాడు ఆ మాట? ఎందుకు అన్నాడు? రేపు చెప్పలేము, రేపు ఎవరు ఏమంటారో తెలియదు, నేనే మాట మారుస్తానేమో, లేదా నా భార్య మాట మారుస్తుందేమో, రేపు ఏమంటారో తెలీదు. అన్న నువ్వు రా, ఏం భయపడద్దు, కట్టుకో, పైన కట్టుకో, ఆ భాగం నీకే అని చెప్పి నేనేం చేస్తాను, రాసిస్తాను. అప్పుడు యోహానికి ఏమొచ్చింది? అది ఓకే, అలాగే ఓకే కదా, ఏం కారణం? అప్పుడు ఆ మాట చెప్పిన తర్వాత ఇది, ఆ మాట చెప్పిన తర్వాత మీకు ఎలా ఉంటుంది? రేపు ఇది నాది స్థలం ఖాళీ చేసినట్టు ఏమవుతుంది అనమాట. ఎక్కడైనా సరే మాటకేం లేదు, విలువ లేదు. మీరు ఎవరన్నా మాటలకి మోసపోయిన వాళ్ళు ఉన్నారు? మీలో మాటలు విని మోసపోయిన వాళ్ళు? నేను చాలా మోసపోతూనే ఉంటాను అనుకుంటాను. నాకు తెలిసి మనం ఎవరైనా మాటతో మోసం చేసామా? మనకెవరైనా మోసం చేసిన మాట మనకు గుర్తుంటది, కానీ మనం ఎవరికైనా మాటలతో మోసం చేసి అది గుర్తుండదు కదా. మనం మోసం చేసింది గుర్తుండదు, మనకెవరైనా మోసం చేసింది మాత్రం అది మనిషి యొక్క అంతే. దేవుడు అలాంటోడా? ఎప్పుడైనా దేవుడు పితరుల యుగంలో కానీ, ధర్మశాస్త్ర యుగంలో కానీ, క్రొత్త నిబంధనలో కానీ, ఏ యుగంలోనైనా దేవుడు మాటల ద్వారా దేవుడు ఎవరైనా మోసం చేశాడా? చెప్పి చేయకుండా, చెప్పి ఇవ్వకుండా అలా మోసం చేశాడా? ఎప్పటికీ లేదు. దేవుడిని ప్రజలు మోసం చేశారు, కానీ దేవుడు ప్రజల్ని ఎప్పుడు మోసం చేయరు. మనం దేవుడిని మోసం చేస్తామేమో, కానీ దేవుడు మనకెప్పుడు మోసం. అందుకే ఏమన్నాడంటే ఆ దాసుడు, ఈ మాటలు దేవుని యథార్థమైన మాటలు, ఇవి దేవుని యథార్థమైన మాటలు. మన మాటకు కూడా అంత వాల్యూ ఉండాలి.
నీ మాటకి అంత విలువ ఉండాలి. కుటుంబంలో నీ మాటకి అంత విలువ ఉండాలి. అంత అంటే ఆ మాటకి కట్టుబడి ఉన్నప్పుడు మనకి గౌరవం పెరుగుతుంది. భార్య దగ్గర గౌరవం పెరుగుతుంది, భర్త దగ్గర గౌరవం పెరుగుతుంది. ఓకే, అన్నదమ్ముల మధ్య గౌరవం పెరుగుతుంది, అత్తమామల దగ్గర గౌరవం పెరుగుతుంది. చాలా ఇంపార్టెంట్. అందరి దగ్గర మన మాట ఎలా ఉండాలి? యథార్థంగా ఉండాలి. ఇంగ్లీష్లో ఏమన్నాడు అక్కడ? యథార్థమైన మాటని ట్రూ సేయింగ్స్. దీస్ ఆర్ ట్రూ సేయింగ్స్. చాలా ఇంపార్టెంట్. ఏం చేస్తారు? మీ అత్త మీ అత్త దగ్గర నువ్వు నీ మాటలు ఎలా ఉండాలి? యథార్థంగా ఉండాలి. మా అల్లుడు యథార్థపరుడు అంటారు. అజయ్ ఏం చెప్పాలి మీ అత్తమామలు? మా అల్లుడు యథార్థపరుడు, అతను చెప్తే కరెక్ట్గా ఉంటుంది. అలా మనం సంపాదించాలి. అలా మన మాటకి ఏమి ఉండాలి? వాల్యూ ఉండాలి. మీరు చాలా చోట్ల తిరుగుతున్నారు, కొంతమంది మాటలు విని ఓ అవునా, సరే 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 ఓకే ఓకే అంటాం. అంతే. దాని అర్థం నువ్వు ఎప్పుడు ఇదే చెప్తావు కానీ చేసింది లేదు. ఎప్పుడు ఇదే చెప్తావు, చేసింది లేదు. నేను ఒకతను ఊరి నుంచి ఫోన్ చేశాను. బ్రదర్, ఒక ఆయన బెంగళూరు నుంచి వస్తున్నాడు ఆరాధన చేయడానికి మా దగ్గరికి. ఆయన పలానా ఆయన. ఎలా బ్రదర్ అని అతను కదా ఎవరైనా పలానా వస్తున్నారంటే నేను ఏం చేస్తారు? క్లాస్ వెరిఫికేషన్ చేస్తారు. ఆ వ్యక్తి మీకు ఏమైనా తెలుసా? అప్పుడు నన్ను అడిగాడు. అతని మాటలు ఒక్కటి కూడా నమ్మొద్దని చెప్పాను. అతను యథార్థపరుడు కాదు. అతని మాటలు యథార్థంగా ఉండవు, నమ్మొద్దు. మరి ప్రసంగం ఏమన్నా ఇచ్చామన్నా, ప్రసంగం కూడా ఇవ్వద్దు. యథార్థపరుడు కాదు అతను. ఏ సంఘంతో సహవాసం చేయడు అతను. క్రీస్తు సంఘం అని చెప్పుకుంటాడు కానీ సంఘంతో ఏ సంఘంతో కనెక్షన్ లేదు. ఇంట్లోనే సైలెంట్గా రొట్టె విరుచుకుంటారు. వాళ్ళు మాత్రం రొట్టె విరుచుకొని, వాళ్ళు మాత్రమే భర్త భార్య కుమారు వాళ్ళు మాత్రం రొట్టె విరుచుకొని సైలెంట్గా. ఒకసారి వెళ్ళాను నేను 10 సంవత్సరాల కిందట. వెళ్తే ఆ వ్యక్తి ఐడియాలజీ నాకు ఒకలాగా నా మతి భ్రమించిపోయింది. వెళ్ళిన తర్వాత గట్టిగా పాటలు పాడతాను. నేనేమో గట్టిగా పాడుతున్నాను, నాకు తెలియదు. ఏం బదంటే పాటలో తెలిసిపోతుంది. అంత భయంగా బతకాల్సిన కర్మ ఏంటి? అంత భయంగా దేవుణ్ణి ఆరాధించాల్సిన కర్మ ఏంటి? ఇంట్లో ఉండి అది ఓన్ హౌస్ అంట. నీకు ఓన్ హౌస్ మరి ఓన్ హౌస్లో ధైర్యంగా నువ్వు పాటలు పాడుకోవడానికి నీకేం కర్మరా? బాడుగల్లో ఉన్న వాళ్ళు ధైర్యంగా మీటింగ్లు పెడుతున్నారు, భోజనాలు పెట్టుకుంటున్నారు. బాడుగింట్లో ఉన్న వాళ్ళు లేవా? మనం అతను సొంత ఇల్లు సొంత ఫ్లాట్ కొనుక్కున్నాడు, అక్కడ ఏమైనా చేసుకోవచ్చు. అతను అక్కడ కూడా సైలెంట్గా, అంత సీక్రెట్గా. అలాంటోడు ఉన్నాడు బెంగళూరులో. మళ్ళీ ఏవేవో చెప్తాడు, నమ్మొద్దని చెప్తాడు. కారణం ఏంటి? అతని మాట. ఇంకొక నన్ను అడిగాడు, సాక్షి అడిగినప్పుడు నేను ఉన్నది చెప్పాలి. నాకు అతనే శత్రువు కాదే కాదు, బట్ సంఘాన్ని మనం మోసం చేయకూడదు. రేపు ఆ వ్యక్తి అంటాడు, బ్రదర్ మీరు మంచోడని చెప్పారు, మరి ఆయన ఏంటి ఇలా చేశాడంటే. అది మనం ఎప్పుడు యథార్థంగా ఒకరి గురించి యథార్థమైన సాక్ష్యం చెప్పాలి. పెళ్ళిళ్ళ దగ్గర కూడా అంతే, యథార్థంగా సాక్ష్యం చెప్పాలి. పెళ్ళిన తర్వాత సరి చేసుకుంటారని వాడికి తాగుడు అలవాటు ఉన్నా కూడా చాలా మంచోడు అబ్బాయి, భలే మంచోడు అబ్బాయి. పెళ్ళిన తర్వాత తిరుగుతుంది ఏమని? అలా మనం దొంగ సాక్ష్యాలు చెప్పి ఏం చేయదు. ఎవరికి పెళ్లి చేయాల్సిన 1000 అబద్ధాలు ఆడైనా ఒక పెళ్లి చేయాలన్నారు, అవునా? అది లోకం. కానీ క్రైస్తవ్యంలో ఒక్క అబద్ధం ఆడకుండా ఏం చేయాలి? పెళ్లి చేసుకోవాలి. పెళ్లి కానీ బ్యాచులర్స్ ఎవరు? అఖిలు, ఆదర్శ్, అవినాష్ పెళ్లి కానీ వాళ్ళు ఒక్క అబద్ధం ఆడద్దు. నీ జీతం ఎంత ఉందే అంతే చెప్పు, నా జీతం ఇంతే. ఇది యథార్థంగా చెప్పాలి. నీ యథార్థతను బట్టి నేను వివాహం చేసుకునే వాళ్ళు వస్తాను. మోసం చేయాల్సిన కర్మ పట్టిస్తుంది. దేవుడు, మన దేవుడు యథార్థపరుడు. అందుకే ఆయన మాటలు కూడా ఎలా ఉంటాయి? ఆయన మాటలు యథార్థంగా ఉంటాయి కాబట్టి ఆయన ఎవరు? యథార్థవంతుడు. టైటిల్స్ ఊరికే రావు, క్యారెక్టర్ని బట్టి టైటిల్స్ వస్తాయి. దేవుడు యథార్థవంతుడు. ఎందువల్ల? ఆయన మాటలు యథార్థమైనవి కాబట్టి ఆయన
దేవుడు సత్యవంతుడు అంటే ఏంటి? ఆయన మాటలు ఎప్పుడు సత్యమే కాబట్టి ఆయన సత్యవంతుడు. దేవుడు పరిశుద్ధుడు, ఆయన ఎప్పుడు పాపం చేయడు కాబట్టి ఆయన ఎవరు? పరిశుద్ధుడు. దేవుడు న్యాయవంతుడు, ఆయన ఎవరికి అన్యాయం చేయడు కాబట్టి ఆయన ఎవరు? న్యాయవంతుడు. దేవుడు ప్రేమస్వరూపి, ఆయన అందరినీ ఎంతో ప్రేమిస్తాడు కాబట్టి ఆయన ప్రేమస్వరూపి. ఇలా క్యారెక్టర్ని బట్టి దేవునికి టైటిల్స్ వచ్చాయి. ఆయన క్యారెక్టర్ అలాంటిది, దేవుడి క్యారెక్టర్. సో మన క్యారెక్టర్ కూడా ఎలా ఉండాలి? ఒకవేళ మనం కూడా అలాగే ఉంటే మనకు కూడా అలాంటి టైటిల్స్ వస్తాయి రావా? లోకం మనల్ని పిలుస్తుంది సత్యవంతుడు అండి. అసలు నిజంగా సత్యవంతుడు. ఎప్పుడు కూడా ఆయన ఎవరైనా గవర్నమెంట్ ఆఫీస్లో పనిచేసే వాళ్ళకి ఇలాంటి టైటిల్స్ నీతి నిజాయితీ ఉంటే కదా అలాంటి టైటిల్స్ ఇస్తుంటారు. అండ్ ఎప్పుడు కూడా లంచం తీసుకోకుండా పని చేశాడండి, న్యాయవంతుడు. ఆ సహదాసులు ఏమంటారు? ఈ మాటలు దేవుని యథార్థమైన మాట. మరి అందుకు నేను అతనికి నమస్కారం చేయుటకై అతని పాదముల ఎదుట సాగిలపడగా అతడు వద్దు సుమి. బహుశా యోహానికి ఆ సహదాసుడు ఎలా కనిపించి ఉండొచ్చు? ఒక వెలుగుగా కనిపించి ఉండొచ్చు. సో కాబట్టి అక్కడ మాట్లాడుతున్నది దూతనా, లేదా యేసుక్రీస్తా, లేదా తండ్రైన దేవుడా, లేదా పరిశుద్ధాత్మ, ఎవరో తెలియదు. రూపం ఆకారం కనిపించట్లేదు. సో ఆకారం కనిపించినప్పుడు ఒకవేళ అది యేసుక్రీస్తు అయితే, ఒకవేళ దేవుడైతే అని ఏం చేస్తాడు యోహాను? సాగిల పడ్డాడు. సో ఫస్ట్ సాగిల పడతాడు. ఒకవేళ అది దేవుడు కాకపోతే, యేసు కాకపోతే దూత అయితే ఏం చేస్తాడంటే ఇక వద్దు సుమి నాకు నమస్కారం చేయవద్దు అంటాడు. ఒకవేళ అక్కడ యేసుక్రీస్తు అయితే ఆ మాట రాదు, నాకు నమస్కారం చెయ్యొద్దు అనే మాట రాదు. సో అది డిఫరెన్స్. కాబట్టి ఎవరైతే ఏంటి తర్వాత సంగతి. ఫస్ట్ ఏం చేయాలి? ఒక స్వరం, ఒక దేవుని స్వరూపం అక్కడ కనిపిస్తున్నప్పుడు సాగిల పడబోయాడు యోహాను. అప్పుడు అక్కడ వద్దు సుమి నేను నీ వంటి సహదాసు. ఓకే, సో అప్పుడు ఎవరండి వాళ్ళు? అక్కడ దూతే ఉండాలి. దూత యోహాను నమస్కారమును స్వీకరించలేదు. ఇప్పుడు మనకు కూడా దేవుడు మనకు ముఖాముఖిగా లేడు కాబట్టి మనం కూర్చొని పాటలు పాడుతున్నాం. ఒకవేళ దేవుడే ఇక్కడ ప్రత్యక్షమైతే ఏం చేస్తాం? మనం కూర్చొని పాటలు పాడతామా, సాగిలు పడతామా? ఒక్కసారి దేవుడు ప్రత్యక్షంగానే అంతే, మోకాలు అంట టపక్కని పడిపోయి ఎలా పడిపోతుంది దేవా తండ్రి అని ఒక్కసారి సాగిలపడం, యేసుక్రీస్తుని సాగిలపడం. సో యోహానికి మరి డైరెక్ట్గా వచ్చి ఒక ప్రకాశమైన వెలుగు ద్వారా ఒక స్వరం వినపడుతుంటే యోహాను ఊరికి చూస్తూ నిలబడతాడా? సాగిలపడతాడు. కానీ అక్కడ దూత అన్నమాట. యోహాన్తో మాట్లాడింది ఎవరన్నమాట? దూత. అందుకే సాగిల పడిపోగానే ఏమన్నాడు? ఓ వద్దు నాకు నమస్కారం చేయండి. ఎందుకు? సాగిల పడ్డం అంటే ఆరాధన. సాగిల పడ్డం అంటే సో దాన్ని ప్రోస్క్యూనియో అంటారు. ప్రోస్క్యూనియో అంటే సాగిల పడుట. అది యేసుక్రీస్తుకి చేశారు. ఆయన భూమి మీద ఉన్నప్పుడు యేసుక్రీస్తుకి సాగిల పడ్డ వాళ్ళు ఉన్నారా? యేసుక్రీస్తుకి నమస్కరించారా? యేసుక్రీస్తుని పూజించారు, యేసుక్రీస్తుకి సాగిల పడ్డారు, మ్రొక్కారు, యేసుక్రీస్తుని మ్రొక్కారు. యేసుక్రీస్తు వద్దన్నాడా ఈ దూతలాగా? వద్దు సుమి నాకు నమస్కరించొద్దన్నాడా యేసుక్రీస్తు ఎప్పుడన్నా? సో యేసుక్రీస్తు అర్హుడు. ఆయన ఎప్పుడు ఏం చేయలేదన్నమాట, నాకు మ్రొక్కొద్దు, నన్ను నమస్కరించొద్దు, నాకు సాగిల పడొద్దు అని చెప్పలేదు. ఆయన అంగీకరించాడు. ఆయన పుట్టినప్పుడు కూడా జ్ఞానులు వచ్చి ఆయన ఏం చేశారు? పూజించారు. ఇదైన తర్వాత మనం స్పెషల్ సబ్జెక్ట్ దాని మీద ఉంటుంది, చాలా బాగుంటుంది. దాని గురించి ఆలోచించింది. వర్షిప్ గురించే ఒక సపరేట్ సబ్జెక్ట్ అది చెప్పాలనిపించింది. ఎందుకంటే ఎప్పుడు క్రీస్తు సంఘంలో వర్షిప్ మీద ఎక్కువ డిస్కషన్ చేయలేం.
మనం ప్రకటన గ్రంథం ఫినిష్ అయిన తర్వాత వర్షిప్ గురించి డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. రైట్. అప్పుడు ఏమంటాడు? వద్దు సిమి, నేను నీతోనూ యేసును గురించిన సాక్ష్యము చెప్పు నీ సహోదరులతోనూ సహదాసుడను, దేవునికే నమస్కారం చేయు, యేసును గురించిన సాక్ష్యము ప్రవచన సారమని నాతో చెప్పాను. అంటే ఈ నమస్కారము పొందటానికి ఎవరు మాత్రం అర్హుడు? దేవుడు మాత్రమే. అందుకే దేవునికే ఏం చేయి? నమస్కారం చేయి. సో అప్పుడు యోహానుతో మాట్లాడేది ఎవరు కాదు? యేసుక్రీస్తు కాదు, దేవుడు కాదు, పరిశుద్ధాత్మ కాదు. ఎవరు? దూత. సి పాయింట్. సి పాయింట్ వచ్చి 11 నుంచి 16, 11 to 16. సి 19వ అధ్యాయం 11 నుంచి 16, 11 to 16 ఏముందంటే, క్రైస్ట్ ద వారియర్ కింగ్ ఆన్ ఎ వైట్ హార్స్. క్రైస్ట్ ద వారియర్ కింగ్ ఆన్ ఎ వైట్ హార్స్. క్రీస్తు తెల్లని గుర్రము మీద, వారియర్ అంటే యోధుడు, క్రీస్తు తెల్లని గుర్రము మీద ఒక యోధుడిగా కనబడుట, లేదా ఒక రాజుగా కనబడుట. 19వ అధ్యాయం 11 నుంచి 16 చదవండి. మరియు పరలోకము తెరవబడి ఉండుట చూచితిని. అప్పుడు అదిగో తెల్లటి గుర్రమోటి కనబడెను. దాని మీద కూర్చుండి ఉన్నవాడు నమ్మకమైన వాడును సత్యవంతుడును అను నామం గలవాడు. ఆయన నీతిని బట్టి విమర్శ చేయుచు యుద్ధము జరిగించుచున్నాడు. ఆయన నేత్రములు అగ్నిజ్వాల వంటివి. ఆయన శిరస్సు మీద అనేక కిరీటములుండెను. వ్రాయబడిన ఒక నామము ఆయనకు కలదు, అది ఆయనకే గాని మరి ఎవరికి తెలియదు. రక్తంలో ముంచబడిన వస్త్రము ఆయన ధరించుకొని ఉండెను. 13 వరకు. మరియు దేవుని వాక్యము అన్న నామము ఆయన పెట్టబడి ఉన్నది. ఆసమ్ డిస్క్రిప్షన్ ఆఫ్ క్రైస్ట్. క్రీస్తును గూర్చి గొప్ప వర్ణన. క్రీస్తును గూర్చి గొప్ప వర్ణన. ఆసమ్ డిస్క్రిప్షన్ ఆఫ్ క్రైస్ట్. క్రీస్తును గురించి గొప్ప వర్ణన. ప్రశాంతి, నువ్వు నోట్స్ రాయట్లేదు? బుక్ ఏదైనా నేను అజయ్ ఇంకా బుక్ కొనలేదా ప్రశాంతికి? ఓ డైరీ కొనాలి. ఓకే, చదవచ్చు కదమ్మా? చదివే కదా, రాయండి, నోట్స్ రాయండి. ఆసమ్ డిస్క్రిప్షన్ ఆఫ్ క్రైస్ట్. క్రీస్తును గురించి గొప్ప వర్ణన. ఇది తెలిస్తే మనకి ప్రార్థనలో యేసుక్రీస్తుని గురించి మనం గొప్పగా పొగుడుతాం. ఏముందో చూద్దాం. 11. మరియు పరలోకము తెరవబడి ఉండుట చూచితిని. అప్పుడు ఇదిగో తెల్లని గుర్రం ఒకటి కనబడెను. తెల్లని గుర్రం ఒకటి కనబడెను. దాని మీద ఓకే కూర్చుండి ఉన్నవాడు. దాని మీద కూర్చుండి ఉన్నవాడు ఎవరట? నమ్మకమైన వాడు. ఎవరట? క్రీస్తును గూర్చి వర్ణన. నమ్మకమైన వాడు. తర్వాత సత్యవంతుడును. సత్యవంతుడు అను నామము గలవాడు. తర్వాత ఆయన నీతిని బట్టి విమర్శ చేయొచ్చు
యుద్ధము జరిగించుచున్నాడు. యుద్ధము జరిగించుచున్నాడు. జరిగించుచున్నాడు. ఓకే, సో ఆయన గుర్రం మీద కూర్చున్నాడు. గుర్రం మీద కూర్చున్న తర్వాత ఆయన నమ్మకమైన వాడు, సత్యవంతుడు. తర్వాత ఏంటంటే నీతిని బట్టి విమర్శ చేయొచ్చు, యుద్ధము జరిగించుచున్నాడు. నీతిని బట్టి విమర్శ చేయొచ్చు, యుద్ధము జరిగించు. ఆయన విమర్శ ఎలా చేస్తాడు? నీతిని బట్టి. నీతిని బట్టి విమర్శ చేయి. అంటే విమర్శ ఉండాలి. ఆ విమర్శ దేని బట్టి ఉండాలి? నీతిని బట్టి ఉండాలి. విమర్శలో ఏముండాలన్నమాట? నీతి ఉండాలి. నీతిని బట్టి విమర్శ చేయించు ఏం చేస్తాడంట? యుద్ధము జరిగించుచున్నాడు. యుద్ధము జరిగించువాడు. యుద్ధము జరిగించువాడు. మరలా ఆయన నేత్రములు అగ్ని జ్వాల వంటిది. ఆయన నేత్రాలు ఎలా ఉన్నాయి? అగ్ని జ్వాల వంటిది. ఆయన నేత్రములు అగ్ని జ్వాలలు వంటివి. తర్వాత ఆయన శిరస్సు మీద అనేక కిరీటములు ఉండేవి. శిరస్సు మీద అనేక కిరీటములు ఉండేవి. అంటే ఏంటి దాని అర్థం? శిరస్సు మీద అనేక కిరీటములు ఉండనంటే ఏంటి? ఆయన రాజులకు రాజు అని అర్థం. శిరస్సు మీద ఆయనకు కిరీటాలు, అనేక కిరీటాలు ఉన్నాయి. ఒక కిరీటం అంటే ఒక రాజ్యానికి రాజు, అనేక కిరీటాలు అంటే అప్పుడు ఆయన ఏమంటారు? ఇంకా రాజులకు రాజు అన్నారు. అన్ని రాజ్యాలకు రాజు ఎవరు? ఆయనే. అందుకే ఆయనకు అనేక కిరీటములు ఉండెను. తర్వాత వ్రాయబడిన ఒక నామము ఆయనకు కలదు. అది ఆయనకే కానీ మరి ఎవరికి తెలియదు. రాయబడిన ఒక నామము ఆయనకు కలదు, అది ఆయనకే గాని మరి ఎవరికి తెలియదు. ఎవరికి తెలియని నామము ఆయన కలిగి ఉండెను. ఎవరికి తెలియని నామము ఆయనకు కలిగి ఉండెను. పదమూడు, రక్తములో ముంచబడిన వస్త్రము ఆయన ధరించుకొని ఉండెను. రక్తములో ముంచబడిన వస్త్రము ఆయన ధరించి ఉంది. ఇంకేముంది? మరియు దేవుని వాక్యము అను నామము ఆయనకు పెట్టబడి ఉన్నది. మరియు దేవుని వాక్యము అను నామము ఆయనకు పెట్టబడి ఉన్నది. దేవుని వాక్యము అను నామము ఆయనకు పెట్టబడి ఉన్నది. పెట్టబడి ఉంది. అందుకే యోహాను 1:1 ఏం చెప్పాడు? ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము. సో ఆయనకి ఏ నామం ఉండింది? దేవుని వాక్యం. యేసుక్రీస్తు నామము వాక్యం. పద్నాలుగు నుంచి 16 ఇది యేసుక్రీస్తుని గురించినటువంటి వర్ణన. రెండోది 19వ అధ్యాయం 14 నుంచి 16 ఏముంటుందంటే, ఆయన అంటే క్రీస్తు యొక్క గొప్ప పరిపాలన. క్రీస్తు యొక్క గొప్ప పరిపాలన, గ్రేట్ రూల్ అండ్ రెయిన్. క్రీస్తు యొక్క గొప్ప పరిపాలన, క్రీస్తు యొక్క గొప్ప పరిపాలన.
ఏమని చెప్పబడుతుంది ఆయన పరిపాలన గురించి? చదువు. పరలోకమందున్న సేనలు శుభ్రమైన తెల్లని నారబట్టలు ధరించుకొని తెల్లని గుర్రములెక్కి ఆయనను వెంబడించుచుండిరి. ఓకే, క్రీస్తును వెంబడించుచుండిరి. అంటే రాజు వస్తుంటే రాజుని ఎంతమంది వెంబడిస్తారు? ఇప్పుడు సీఎం ముఖ్యమంత్రి వస్తే ముఖ్యమంత్రి వెనకాల ఏముంటుంది? ఏమంటారు? కాన్వాయ్. ముఖ్యమంత్రికి ఏముంటది? కాన్వాయ్ ఉంటుంది. మళ్ళీ ఏ సెక్యూరిటీ? Z+ కేటగిరీ. Z+ కేటగిరీ సెక్యూరిటీ. అంటే ఇంకా అది అందరికి ఇవ్వరు కదా, కొంతమందికి మాత్రమే ఉంది. Z+ సెక్యూరిటీ ఓన్లీ కొంతమందికి స్పెషల్. ఆంధ్రాలో నేదురుమల్లి జనార్దన్ రెడ్డికి ఉండేది, తర్వాత చంద్రబాబు నాయుడుకి ఉండేది. ఎందుకంటే అప్పుడు చంద్రబాబు నాయుడు గారిని కొంతమంది ఏం చేశారు, బ్లాస్ట్లో, అలిపిరి దగ్గర బ్లాస్ట్లో ఇదే. సో అప్పటి నుంచి అతను ఉన్నా, పదవిలో ఉన్నా లేకపోయినా ఏముంటుంది? Z+ కేటగిరీ ఉంటుంది. బ్లాక్ కమాండోస్ ఉంటారు, సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వస్తారు. సో ముఖ్యమంత్రికి ముందు కొంతమంది కార్లు, మధ్యలో కార్లు, వెనకల కార్లు, ఎలా వస్తాయి కదా కాన్వాయ్. యేసుక్రీస్తు కూడా అంతే. యేసుక్రీస్తు వస్తుంటే ఆయనను ఎంతమంది వెంబడిస్తున్నారంట? పరలోకమందున్న సేనలు క్రీస్తును వెంబడించుండ్రు. ఎవరు? పరలోకమందున్న సేనలు. ఒక సేన కాదు. సేన అంటే ఒక సైన్యం. అప్పుడు సైన్యాలు అంటే ఒక్కొక్క దాంట్లో 1000 మంది ఉంటే అలాంటివి సేనలు. ఒక సేన అంటే ఒక మినిమం 1000 మంది ఉంటారు ఒక సేనలో. అలా సేనలు అంటే ఆయన 2000 మంది ఆయన వెంబడించేవారు. అందుకే ఒకసారి యేసుక్రీస్తు భూమి మీద ఉన్నప్పుడు ఒక సెక్యూరిటీ గార్డ్ అతను పట్టుకోవడానికి వచ్చినప్పుడు వెంటనే పేతురు ఏం చేశాడు? కత్తి తీసి ఆయన చెవులు నరికాడు. అప్పుడు యేసుక్రీస్తు ఏమన్నాడు? నేనేం చేతగాని కావాలనుకుంటున్నావా? నాకేం చేత కాదనుకుంటున్నావా? నేను తలుచుకుంటే, నేను ఆజ్ఞాపిస్తే ఏం జరుగుద్ది? పరలోకము నుండి సేనలు దిగుతారన్నాడు. నేను ఆజ్ఞాపిస్తే పరలోకం నుండి సేనలు దిగుతారు. నన్ను తక్కువ అంచనా వేయొద్దు. నేను ఇక్కడికి వచ్చింది ప్రతీకారం తీర్చుకోవడానికి కాదు, పరిచర్య చేయడానికి వచ్చాను. నన్ను హింసించు వారి కొరకు ప్రార్థన చేయడానికి వచ్చాను తప్ప యుద్ధం చేయడానికి రాలేదు. నేను ఈ భూమికి యుద్ధం చేయడానికి రాలేదు, గెలవడానికి వచ్చాను. మనుషులు ప్రేమతో గెలవడానికి వచ్చాను, భయంతో కాదు, బెదిరింపుతో కాదు. అంటే యేసుక్రీస్తుకి పవర్ ఉందా లేదా? సైన్యం ఉందా లేదా? ఆయన ఆజ్ఞాపిస్తే ఎంతమంది దిగుతారు? కానీ అలాంటి ఆయన అవమానాలు పడ్డాడు, పిడిగుద్దులు తిన్నాడు, ముఖం మీద ఉమ్మి వేయించుకున్నాడు, ఇన్ని చేశాడు. అంటే ఆయన యుద్ధం చేసింది ఆయుధాలతో కాదు, దేంతో? ప్రేమతో యుద్ధం చేశాడు. ఈరోజు మనం కూడా గెలవాలంటే దేంతో? మాట్లాడతారు, ప్రేమతో. భార్యని గెలుచుకోవాలన్నా, భర్తని గెలుచుకోవాలన్నా, ఒక కుటుంబాన్ని గెలుచుకోవాలన్నా, మనుషులు గెలుచుకోవాలన్నా దేంతో? పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారు, లేదా బెదిరింపించారు. ఎవరన్నా బెదిరించగలరా? బెదిరింపుతో భర్తతో కాపురం చేయగలవా? బెదిరింపుతో భార్యతో కాపురం చేయగలవా? బెదిరింపులతో సంఘంగా మనం ఇలా కూడుకోగలవా? సంఘం బెదిరింపులతో కాదు, యుద్ధంతో కాదు, ప్రేమతో. అందుకే ఆయన వెంబడిస్తున్న సేనలు. తెల్లని గుర్రములకి ఆయన వెంబడించుచుండేది. 15వ వచనం. జనములను కొట్టుటకై ఆయన నోట నుండి వాడిగల ఖడ్గము బయలు వెడలుచున్నది. ఆయన ఇనుప దండముతో. సో జనములను కొట్టుటకై ఆయన నోట నుండి వాడిగల ఖడ్గము బయలు వెడలుచున్నది. ఆయన నోట నుండి
ఏంటంటే వాడిగల ఖడ్గం. వాడిగల ఖడ్గము బయలు వెడలుచున్నది. బయలు వెడలుచున్నది. నిజంగా ఖడ్గమేనా వాడిగల ఖడ్గం? వాక్యం. అంటే ఆయన జనములను కొట్టడానికి, జనాల్ని దేంతో కొడతాడు ఆయన? వాక్యంతో. వాక్యంతో. ఆయన దేంతో ఏ ఖడ్గంతో పరిపాలన చేస్తున్నాడు? వాక్యం అనే ఖడ్గం. అంటే రాజు చేతులు ఎప్పుడు ఏముంటది? ఖడ్గం. రాజును చూస్తే, రాజు డ్రెస్సులు చూస్తే ఇదే దాన్నే ఉంటది. ఇక్కడ ఒక లాగా ఉంటది, వర. ఆ వరలో ఏముంటది అనమాట? ఖడ్గం ఉంటది. ఇలా పెట్టుకుని ఉంటాడు కదా ఎప్పుడు. యుద్ధం రాగానే ఏం చేస్తాడు అనమాట? తీస్తాడు. కానీ మన రాజు దగ్గర ఉన్నది ఏ ఖడ్గము? వాక్యం అనే ఖడ్గం. యేసుప్రభువే ఖడ్గం పెట్టుకున్నాడు, మనం కూడా ఖడ్గం పెట్టుకోమని కాదు. ఓకే, వాక్యం అనే ఖడ్గం. తర్వాత ఆయన ఇనుప దండముతో వారిని ఏలును. ఇనుప దండముతో వారిని ఏలును. ఇనుప దండంతో వారిని ఏలు. సో దండం అంటే రాజు సముఖంలో ఒక ఇంతెత్తు ఒకలాగా ఉంటుంది, తెలుసు, చూసారు కదా. కొన్ని బంగారంతో ఉంటాయి. సో స్ట్రాంగ్గా ఉంటుంది అది. ఇలా పెట్టుకుంటారు. చేతిలో ఒక చిన్న కర్రలాగా ఉంటుంది దండము. ఇప్పుడు ఆ కర్ర అంటే దండం అంటే దండించగలదు, కొట్టగలదు. ఇప్పుడు ఆ అధికారం గవర్నమెంట్ ఎవరికి ఇచ్చింది? పోలీస్. సో పోలీస్ చేతిలో దండం ఉంటుంది కదా, చూసారు. లాఠీ, లాఠీ అంటారు. లాఠీ అంటే దండమే. ఒక్క కొట్టే అధికారం ఎవరికి మాత్రం ఉంది? పోలీస్కి మాత్రమే ఉంది. అందుకే చూడండి, పెద్ద ఆఫీసుల్లో చిన్న చిన్న కర్ర లాంటిది ఉంటుంది కదా, ఆయన ఎప్పుడు ఆ చేతిలో ఉంటాడు. పోలీస్ చేతిలో ఖడ్గం ఉంటుంది. అంటే ఒక పోలీసు మాత్రమే కర్ర పట్టుకొని తిరగడానికి అధికారం కలిగిన వారు. ఇంకెవరు కూడా కర్రలు పట్టుకోకూడదు. ఇంకెవరు కూడా ఒక మనిషి ఇంకో మనిషిని కొట్టకూడదు చట్ట ప్రకారం. సో యేసుక్రీస్తు చేతిలో కూడా ఏముందన్నమాట? దండం ఉంది. అంటే ఆయన కొట్టడానికి ఆయనకి ఏముంది? అధికారం ఉంది. అలాగే ఆయనే సర్వాధికారియగు దేవుని తీక్షణమైన ఉగ్రత అను మద్యపు తొట్టి. క్రీస్తు దేవుని ఉగ్రత, మద్యము గల తొట్టె. దేవుని ఉగ్రత అను, దేవుని ఉగ్రత అను మద్యపు తొట్టిని త్రొక్కును. అంటే దేవుని ఉగ్రత అలా ఒక పాత్రలో ఏమవుతుంది అనమాట? పెరుగుతూ వస్తుంది. అందుకే మద్యపు తొట్టి. ఆ తొట్టిని త్రొక్కేవాడు ఎవరన్నమాట? యేసుక్రీస్తు. అంటే దేవుని యొక్క కోపాన్ని, ఉగ్రతని చల్లార్చేవాడు ఎవరు? యేసుక్రీస్తు. ఆయన భూమి మీద ఉన్నప్పుడు గెత్సేమనే తోటకి వెళ్ళి ప్రార్థన చేశాడు. ఏమని ప్రార్థన చేశాడు? తండ్రి, నీ చిత్తమైతే ఈ పాత్రను నా యుద్ధ నుండి. ఎందుకు అన్నాడు అన్నమాట? ఏంటి ఆ పాత్ర? దేవుని ఉగ్రత పాత్ర. అంటే యేసుక్రీస్తు దేవుని ఉగ్రత పాత్రను ఏం చేస్తున్నాడు అనమాట? మోయబోతున్నాడు. తన శరీరం ముందు దేవుని యొక్క ఉగ్రత పాత్రను ఆయన మోయబోతున్నాడు. అది ఎవరి వల్ల సాధ్యము? ఆ దేవుని ఉగ్రత పాత్రను త్రాగేటువంటి వాళ్ళు ఎవరు సాధ్యం. అందుకే ఇంకొక మాట చెప్పాడు. ఒక స్త్రీ వచ్చి ఇద్దరు కొడుకులు తీసుకొచ్చి, కుమారులు తీసుకొచ్చి, ఒకడు కుడి వైపున ఒకడు ఎడమ వైపున కూర్చోబెట్టుకో స్వామి, నా కుమారులు ఇద్దరిని అనేది కదా. అప్పుడు యేసుక్రీస్తు ఏమన్నాడు? నేను త్రాగు గిన్నెలోనిది మీరు త్రాగగలరా? త్రాగనేరు. త్రాగుతాము అన్నారు వాళ్ళు. త్రాగలే అంటే ఏంటి? ఆ గిన్నె ఉగ్రత గిన్నె, దేవుని ఉగ్రత గిన్నె, దేవుని ఉగ్రత పాత్ర. అంటే దేవుని యొక్క ఉగ్రత మనుషుల మీద
అలా ఏమవుతుంది అనమాట, స్టోర్ అవుతూ వస్తూ ఉంది. ఆ ఉగ్రత పాత్రను త్రాగిన వాడు ఎవరన్నమాట, యేసుక్రీస్తు. అప్పుడు మనుషుల మీద దేవుని ఉగ్రత ఏమైంది, తొలగించబడి. అలాగే ఇక్కడ కూడా దేవుని యొక్క ఉగ్రత ఎవరి మీద ఉంది? ఇప్పుడు రోమా సామ్రాజ్యం. ఇప్పుడు ఆ ఉగ్రతని తాను ఏం చేయబోతున్నాడు అనమాట, అమలు చేయబోతున్నాడు. ఆయన తీసుకోబోతున్నాడు ఆ ఉగ్రతను. ఆయన తీసుకొని ఇప్పుడు రోమా సామ్రాజ్యం మీదకి ఏం చేయబోతున్నాడు, దాన్ని కుమ్మరించబోతున్నాడు. తర్వాత 16 రాజులకు రాజును ప్రభువులకు ప్రభువును అను నామము ఆయన వస్త్రము మీదను తొడ మీదను. సో ఏ నామం అంట, రాజులకు రాజు. అందుకే ఇందాక పాట పాడారు కదా, రాజులకు రాజైన. ఈరోజు పాడారు, ఘన విభుని పూజా సేయుటకు రండి, ఈ జయశాలి కన్నా మనకింకా రాజెవ్వరును లేరని, రాజులకు రాజైన ఘన విభుని పూజా సేయుటకు రండి. అంటే రాజులకు రాజుని పూజ చేయుటకు రండి. అంటే రాజులకు రాజు ఆరాధన కరుడా కాదా? ప్రభువులకు ప్రభువు ఆరాధన కరుడా కాదా? ఆయన ఉత్త ప్రభువా, ప్రభువులకు ప్రభువా? ఉత్త రాజా, రాజులకు రాజా? సో యేసుక్రీస్తు రాజులకు రాజు, ప్రభువులకు. కొంతమంది పిచ్చోళ్ళు యేసుక్రీస్తు ప్రధాన యాజకుడు మాత్రమే, యేసుక్రీస్తు ప్రధాన యాజకుడు మాత్రమే, ఆయన మధ్యవర్తి మాత్రమే, ఆయన నరుడు మాత్రమే, ఆయన దేవుడి కుమారుడు మాత్రమే, ఏం లేదు అంతకు మించి అంట. వాళ్ళ నోరు ఏమైంది ఇప్పుడు? ఇక్కడ యేసుక్రీస్తు ఎవరని? రాజులకు రాజు, ప్రభువులకు. ఒప్పుకోవడానికి, నోటితో ఒప్పుకోవడానికి సిగ్గుపడాలా? ఈరోజు సిగ్గుపడుతున్నారు. ఈ పాట పాటలు ఇప్పుడు కొంతమంది యేసుక్రీస్తు దేవుడు కాదు, ఆయన ఆరాధనకు అర్హుడు కాదని చెప్పేవాళ్ళు. ఈరోజు మనం పాట పాడాం కదా, ఏ పాట? రాజులకు. ఆ పాట పాడేవాళ్ళు, కానీ ఇంతకుముందు పాడేవాళ్ళు. ఇప్పుడు మానేశారు. అరే ఏంద్రా ఇలా ఉంది పాట. ఒకప్పుడు పాడినోళ్ళే, ఇప్పుడు పాడట్లా. ఇప్పుడు ఇంకో పాట, నా ప్రియ యేసురాజు అనే పాట. ఓకే, నా ప్రాణ ప్రియుడా యేసురాజు. నా ప్రాణ ప్రియుడా యేసురాజా, అర్పింతును నా హృదయార్పణ. యేసురాజా, అర్పింతును నా హృదయ అర్పణ. నేను నా హృదయాన్ని నీకేం చేస్తున్నాను అంటే అది ఆరాధన కాదా? ఆ పాఠ్య పుస్తకంలో చూడండి, ఎన్నో పాట అది. దాంట్లో ఆరాధింతు అనే అది మాట ఉందో చూడండి. అద్భుత కరుణ ఆలోచన ఆశ్చర్య సమాధాన ప్రభువా, బలవంతుడా ఓ బహుప్రియ. 76 ఓకే, 76 నా ప్రాణ ప్రియ. దాంట్లో ఆరాధింతు అనే ఎక్కడ నుంచి ఎన్నో వచ్చాను ఇది, ఒకసారి పాడండి అది. ప్రియుడా యేసురాజా, అర్పింతును నా హృదయార్పణ. ఆరాధనతో సత్యముగా. ఎవరిని? నా ప్రియుడైన యేసురాజుని. మరి ఇన్ని పాటలు పాడడానికి అప్పుడు తెలియలేదా యేసు ఆరాధన చేశారని? ఇప్పుడు ఈ పాటలన్నీ వాళ్ళు పాడటం మానేశారు క్రీస్తు సంఘంలో కొంతమంది. కారణం ఏంటంటే ఇప్పుడు వాళ్ళకి బోధ మారిపోయింది వాళ్ళలో. ఏమని? యేసు క్రీస్తుని ఆరాధించకూడదు,
తండ్రిని మాత్రమే ఆరాధించాలి అనే బోధ ప్రవేశపెట్టినోడు ఈ పాటలన్నింటినీ మూట కట్టి పట్టేసాడు. పాడట్లే ఇప్పుడు వాళ్ళు. ఎక్కడ పోతుంది క్రీస్తు? రివర్స్ పోతున్నారా, ఫార్వర్డ్ పోతున్నారా? ఇప్పుడు తండ్రిని మాత్రమే ఆరాధించే కాలం ఏది? పాత నిబంధన. యెహోవా దేవుణ్ణి ఆరాధించే కాలం ధర్మశాస్త్ర కాలం. వాళ్ళకి యేసుక్రీస్తు తెలుసా? తెలీదు. యేసుక్రీస్తు వచ్చిన తర్వాత తండ్రితో పాటు కుమారుడు కూడా ఘనపరచబడాలి. తండ్రితో పాటు కుమారుడు కూడా మహిమపరచబడుతున్నాడు. తండ్రితో పాటు కుమారుడు కూడా రాజులకు రాజే, ప్రభువులకు తండ్రి. రాజులకు రాజు కాదా? ప్రభువులకు ప్రభు కాదా? ఎస్. సమానంగా తండ్రితో పాటు కుమారుడు కూడా మహిమ, ఘనత, ప్రభావములు పొందుతున్న ఏకైక వ్యక్తి ఎవరు అనమాట? సో కాబట్టి ఆయన ఎవరంట? రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు అని ఎక్కడుందంట? ఆయన నామము ఆయన వస్త్రము మీదను తొడ మీదను. వస్త్రం మీద రాయబడితే తీసేయచ్చు, తొడ మీద రాస్తే అది ఎవరు ఏం చేయలేరు అనమాట, తుడిచిపెట్టబడదు. నెక్స్ట్ 17 to 21. D point. సో యేసుక్రీస్తు ఈ వచనాలు ఎలా కనిపించాడు? ఒక వారియర్. ఆయన తెల్లని గుర్రం మీద వస్తుంటే ఆయన ఎంతమంది వెంబడించారు? పరలోకమందున్న సేనలు ఆయన వెంబడిస్తూ ఆయనకి పేరు కూడా ఇవ్వబడింది. ఏమని? రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు. ఇప్పుడు 70 to 21. 19వ అధ్యాయం 17 నుంచి 21. The fall of the beast, the false prophet and their forces. The fall of the beast and the false prophet and their forces. క్రూర మృగము, అబద్ధ ప్రవక్త మరియు వారి బలగములు నాశనమవుతాయి. ఈ తెలుగులో క్రూర మృగము, బీస్ట్ అంటే క్రూరమే కదా. క్రూర మృగము, అబద్ధ ప్రవక్త మరియు వారి బలగములు నాశనమవుట. దాంట్లో 19వ అధ్యాయం 17-18 వచనాల్లో దూత ప్రకటన. ఏమని దూత ప్రకటిస్తూ? దూత ప్రకటన, డిక్లరేషన్ ఆఫ్ అన్ ఏంజెల్. డిక్లరేషన్ ఆఫ్ అన్ ఏంజెల్ చదవండి. మరియు ఒక దూత సూర్య బింబములో నిలిచి ఉండుట చూచితిని. అతడు గొప్ప శబ్దముతో ఆర్భటించి రండి, రాజుల మాంసమును, సహస్రాధిపతుల మాంసమును, బలిష్ఠుల మాంసమును, గుర్రముల మాంసమును, వాటి మీద కూర్చుండు వారి మాంసమును, స్వతంత్రులదేమి, దాసులదేమి, బుద్ధివారిదేమి, గొప్పవారిదేమి, అందరి యొక్క మాంసమును తిరుటకై దేవుని గొప్ప విందుకు కూడి రండని ఆకాశ మధ్యమందు ఎగురుచున్న సమస్త పక్షులను పిలిచారు. అంటే ఏంటి? వాళ్ళందరూ ఏమైనట్టు? వాళ్ళందరూ ఏమయ్యారు? హతమైపోయారు. ఎవరు? రాజుల
రాజులు హతమైపోయారు, సహస్రాధిపతులు హతమైపోయారు, బలిష్ఠులు హతమైపోయారు, వాటి మీద కూర్చున్న వారు హతమైపోయారు. స్వతంత్రులదేమి, దాసులదేమి, కొద్దివారిదేమి, గొప్పవారిదేమి, అందరి యొక్క మాంసములు తినుటకి, అంటే శవాలు పడినాయి, శవాల రాసులు కనపడుతున్నాయి. అప్పుడు ఆ దూత ఏమని ప్రకటిస్తున్నారు? రండి ఓ పక్షులారా రండి, ఇదిగో మీకు మాంసం సిద్ధంగా ఉంది, తినండి వచ్చి. అంటే అలా ఈ క్రూర మృగం యొక్క బలగాలు, క్రూర మృగము యొక్క సహస్రాధిపతులు, సైన్యము, మంత్రులు అందరూ శవాలుగా దిబ్బలుగా పడి ఉంటారు. వాళ్ళ మాంసాన్ని ఆకాశ పక్షులు వచ్చి తింటాయి. మనుషుల శవాన్ని తినే పక్షి ఏది? రాబందులు, గ్రద్దలు. అంటే వాళ్ళందరూ ఏమన్నట్లు? నాశనం. సో మీరు అక్కడ వర్ణన రాసుకోవచ్చు, రాయట్లేదు. నెక్స్ట్ రెండోది 19వ అధ్యాయం 19 నుంచి 21. The end of the beast and the false prophet. The end of the beast and the false prophet. క్రూర మృగము యొక్క అంతము, క్రూర మృగము మరియు అబద్ధ ప్రవక్త అంతమగుట. క్రూర మృగము అంటే ఎవరు ఇక్కడ? రోమ్. క్రూర మృగము, అబద్ధ ప్రవక్త. అబద్ధ ప్రవక్త అంటే ఎవరు? అబద్ధ బోధ, ఫాల్స్ డాక్ట్రిన్, అబద్ధ బోధ ఏమవుతుందంట? అంతమగును. క్రూర మృగము, అబద్ధ ప్రవక్త అంతమగును. ద ఎండ్ ఆఫ్ ది బీస్ట్ అండ్ ది ఫాల్స్ ప్రాఫిట్. చదవండి. మరియు ఆ గుర్రము మీద కూర్చున్న వారితోను ఆయన సేనతోను యుద్ధము చేయుటకై ఆ క్రూర మృగమును, భూరాజులను, వారి సేనలను కూడి ఉండగా చూచితిని. అప్పుడా మృగమును దాని ఎదుట సూచక క్రియలు చేసి దాని ముద్రను వేయించుకొనిన వారిని, ఆ మృగపు ప్రతిమకు నమస్కరించిన వారిని మోసపరిచిన ఆ అబద్ధ ప్రవక్తయు పట్టబడి వారిద్దరు గంధకములో మండు అగ్నిగుండములో ప్రాణముతోను వేయబడిరి. కడమవారు గుర్రము మీద కూర్చున్న వారి నోట నుండి వచ్చిన ఖడ్గము చేత వధింపబడిరి. వారి మాంసమును పక్షులన్నీ కడుపార తినెను. మరియు ఆ గుర్రము మీద కూర్చున్న వానితోనూ ఆయన సేనతోనూ యుద్ధము చేయుటకై ఆ క్రూర మృగమును, భూరాజులను, వారి సేనలను కూడి ఉండగా చూచితిని. అంటే యేసుక్రీస్తుకి క్రూర మృగానికి మధ్య ఏం జరుగుతుందన్నమాట? యుద్ధం. సో యేసుక్రీస్తు కూడా తెల్లని గుర్రం మీద వచ్చాడు. పరలోక సేనలు ఆయన్ను వెంబడిస్తూ వచ్చాయి. వస్తున్నప్పుడు ఆయన పొగుడుకుంటూ వచ్చారు. రాజులకు రాజు, ప్రభులకు ప్రభు విచ్చేయించున్నాడు, జయము ఆయనదే, ఆయన జయశాలి అని. ఈ లోపల ఇటువైపు నుంచి ఎవరు వచ్చారు? క్రూర మృగమును, భూరాజులను, వారి సేనలను వచ్చారన్నమాట. యుద్ధం జరిగినప్పుడు అప్పుడు ఆ మృగమును దాని ఎదుట సూచక్రియలు చేసి, ఓకే, సో ఎవరెవరు? క్రూర మృగము ఒకటి, ఎవరెవరు నాశనం అవుతుందో చూద్దాం. క్రూర మృగము మరియు దాని ఎదుట సూచక క్రియలు చేసి దాని ఎదుట సూచక క్రియలు చేసి దాని ముద్రను వేయించుకొనిన, సూచక క్రియలు చేసి దాని ముద్రను వేయించుకొనిన వారిని అంటే రోమా ప్రభుత్వం యొక్క ముద్రను వేయించుకున్నారు కదా, ఇష్టపడి ఆశతో. ఏమని? నాకే ముద్రలు, నేను రోమా ప్రభుత్వమే, నేను రోమా సిటిజన్ పేరు, నేను కూడా కదా. అప్పుడు రోమా ప్రభుత్వం యొక్క ముద్రలు ఉంటే ఎంతమంది వేయించుకోవడానికి ఇష్టపడేవాళ్ళు? అందరూ వేసుకుంటారు కదా, నాకే ముద్ర. అలా ఎవరైతే ఆ క్రూర మృగము యొక్క ముద్రను ఎవరు వేయించుకున్నారో వాళ్ళు కూడా ఏమయ్యారు అంటే, ఎవరైతే ఆ క్రూర మృగం యొక్క దుష్టక్రియలలో ఎవరైతే పాలు పొందారో, ఆ క్రూర మృగంతో పాటు కలిసిపోయి క్రైస్తవులను హింసించారో వాళ్ళు కూడా ఏమవుతున్నారు? నాశనం అవుతున్నారు. ఓకే,
అందుకే అన్ని ముద్రలు అన్ని వేయించుకోవడానికి ఇప్పుడు టాటూస్ కదా, టాటూస్కి అందరు ఏమవుతున్నారు, అట్రాక్ట్ అవుతున్నారు. నాకే టాటూ నేను వేసుకోవాలి, ఒకడు కాళ్ళ మీద వేసుకుంటాడు, ఒకడు జుట్టు మీద వేసుకుంటాడు, ఒకడు మెడ మీద ఎక్కడెక్కడ వేసుకుంటారో టాటూలు. అలా టాటూలు వేయించుకున్నారు వాళ్ళు. అంటే ఆ క్రూర మృగం యొక్క దుష్టక్రియల్లో వాళ్ళందరూ ఏమయ్యారు, పాలు పొందారు. కేకలు వేసుకుంటూ వెళ్ళారు క్రైస్తవులు హింసించడానికి వాళ్ళందరూ. రైట్. ఆ తర్వాత మృగపు ప్రతిమకు నమస్కరించిన వారిని, మృగము ప్రతిమకు ఏం చేశారంట, మృగము ప్రతిమకు నమస్కరించిన వారు నాశనం అయ్యారు. అంటే విగ్రహారాధన చేసిన వారు, ఐడల్ వర్షిప్. ఐడల్ వర్షిప్, క్రైస్తవులు ఐడల్ వర్షిప్ లేరా, ఉన్నారు. మేరీ మాత, యేసు సిలువను మొక్కిన, యేసు బొమ్మను మొక్కిన, మేరీ మాత బొమ్మను మొక్కిన, అదేంటది విగ్రహారాధనే. వేలంగానికి పోయినా విగ్రహారాధనే. విజయవాడలో గుణదలకు పోయినా, గుణదల తెలుసు కదా, మేరీ మాత గుడి ఉంటుంది విజయవాడ పైన. ఫిరంగిపురం అనే ఒకటి ఉంది, అక్కడికి వెళ్ళినా. నేను ఫిరంగిపురంకి మా నాన్న తీసుకెళ్ళి 3 సార్లు గుడి చూపించాను. విగ్రహారాధన అంటే విగ్రహారాధన, విగ్రహాన్ని నమస్కరించిన. కొన్నిసార్లు మీ బంధువులందరూ రమ్మంటారు, రండి పోయేద్దాం గుణదలకి, రండి పోయేద్దాం వేలంగాని, రండి పోయేద్దాం ఫిరంగిపురం. పోయేది అర్థమైందా? ఇది విగ్రహారాధన. క్రిస్టియన్స్లో కూడా విగ్రహారాధన. ప్రతిమకు నమస్కరించిన వారిని మోసపరిచిన ఆ అబద్ధ ప్రవక్తయు, మోసపరిచిన అబద్ధ ప్రవక్తయు. అంటే అబద్ధ ప్రవక్త ఏం చేసిందనమాట, మోసపరిచింది. అబద్ధ బోధతో మోసం చేసింది. ఈరోజు కూడా అబద్ధ బోధతో క్రైస్తవులు ఏం చేస్తున్నారు, మోసం చేస్తున్నారు. ఈరోజు క్రీస్తు సంఘంలో అది బయలుదేరింది. క్రీస్తు సంఘంలోనే అబద్ధ బోధ బయలుదేరింది. యేసుక్రీస్తు దేవుడు కాదు అనేది అబద్ధ బోధ కాదా? ఇప్పుడు చిన్నవాళ్ళు చెప్తే నమ్మరు, పెద్దవాళ్ళతో చెప్పిస్తే అబద్ధ బోధ. ఎక్స్పీరియన్స్డ్ బోధకులతో చెప్పిస్తే అబద్ధ బోధ, నమ్ముతారా? అందుకనే సాతాను చిన్న చిన్న అంత ఫేమస్ అయిన ప్రీచర్స్ని వాడుకోడు. ఎవరిని వాడుకుంటాడు, బాగా పలుకుబడి ఉండి పెద్దవాళ్ళని వాడుకుంటాడు అన్నమాట. అది ఎక్కువ ప్రభావితం అవుతుంది అనమాట. కొన్ని 15 సంవత్సరాల క్రితం ఒక పెద్ద ఆయన ఉండేవాడు, అందరికి సీనియర్. ఆయన స్టార్ట్ చేశాడు ఈ బోధ. ఏది, యేసుక్రీస్తు దేవుడు కాదు, ఆయన దేవుని కుమారుడు కాదు, ఆయనని ఆరాధించకూడదు, ఆరాధనలో ఆయన పాటల ద్వారా స్తుతించకూడదు. ఇది కూడా వచ్చేసింది. ఆయన పుట్టించింది మహానుభావుడు. అంటే అలాంటి పెద్దవాళ్ళతో చెప్పిస్తే ఈరోజు ఆయన శిష్యులందరూ అదే పట్టుకుంటారు. ఆయన కంటే ఎక్కువ చెప్తున్నారు ఈ బోధ. ఆయన ఏదో కొంచెం చెప్పాడు, ఆయన శిష్యులు. ఈ సంఘంలో కూడా అబద్ధ బోధ ఇప్పుడు మొదలైంది. మోసం చేస్తున్నారు. అందుకే మీరు ఎప్పుడైనా ఎక్కడైనా చర్చ్ ఆఫ్ క్రైస్ట్ పోతే మీరు ఎంక్వైరీ చేయాలి. ఊర్లోకి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా ఏమని, మీరు యేసుక్రీస్తుని దేవుడిగా నమ్ముతున్నారా, ఆయన దేవుని కుమారుడిని నమ్ముతున్నారా, ఆయన ఆరాధనకు అర్హుడే అని మీరు నమ్ముతున్నారా, ఆదివారం ఆరాధనలో ఆయన కూడా ఉన్నాడని మీరు నమ్ముతున్నారా అని ఏం చేయాలి, వెరిఫై చేసుకొని ఆ సంఘంతో కలిసి ఏం చేయాలి, ఆరాధన చేయాలి. వెరిఫై చేసుకోండి. నన్ను ఎవరైనా వాక్యం చెప్పడానికి పిలిస్తే నేను ఇది చెప్తాను, బ్రదర్ నన్ను పిలిచే సంతోషం, కానీ నేను యేసుక్రీస్తు దేవుడని నమ్మేవాడిని, యేసుక్రీస్తు ఆరాధన అర్హుడని నమ్ముతున్నాను, ఆయన నిరంతరము దేవుడి కుమారుడే, ఆయన నిత్యము దేవుడే, ఆదివారం ఆయనకు కూడా ఆరాధనలో మహిమ వెళ్తుంది అని నమ్మేవాడిని. బ్రదర్ మీకు ఓకే అయితే నన్ను పిలవండి, లేకపోతే వద్దంటున్నా. ఎందుకంటే అబద్ధ ప్రవక్త నేటికి సాతాను ఏం చేస్తున్నాడు అనమాట, పుట్టిస్తున్నాడు. ఆ రోజు మొదటి శతాబ్దంలో కూడా వాడు ఏం చేశాడు, అబద్ధ బోధను పుట్టించాడు. అది మళ్ళీ రినోవేట్ అవ్వడానికి క్రీస్తు శకం 300లో రోమన్ క్యాథలిక్ ప్రారంభమైంది. 3rd సెంచరీలో అబద్ధ బోధ స్టార్ట్ అయింది. అప్పటి నుంచి స్టార్ట్ చేశారు, కానీ ఫుల్ అది ఒక రూపం రావడానికి 3వ శతాబ్దంలో 300లో ఒక ఫుల్ ఫార్మేషన్కి వచ్చి
1500 వరకు అబద్ధ బోధనే కొనసాగింది. ఎక్కువ అంటే క్యాథలిజం ఎక్కువ ప్రభావితం చేయండి. 1500 అంటే అప్పుడు ఎన్ని సంవత్సరాలు? 1st century to 1400 years. 1400 years అసత్యమే పై చేయింది. 1500లో ఒరిజినల్ బైబిల్ దొరకడం, తర్వాత దాన్ని ముందు చేయడం, ఇది కాదు సత్యం, ఇది అసత్యం అని చెప్పి 1400 years అసత్యం ఆధిపత్యం వహించింది. ఇప్పుడు కూడా అసత్యం అనేది అన్ని చోట్ల ఉంది, కానీ క్రీస్తులో రావడం అనేది అది ఇంకా దురదృష్టకరం. సో ఇప్పుడు ఎప్పటికైనా అంతే, అబద్ధ బోధకు శిక్ష ఏంటి? నాశనమే. అందుకే అలాంటి వాళ్ళని మీరు ఇంట్లో చేర్చుకోవద్దు, వాళ్ళకి శుభమని చెప్పవద్దు, వందనములు చెప్పకూడదు. మృగము ప్రతిమకు నమస్కరించిన వారు, మోసపరిచిన అబద్ధ ప్రవక్త, ఇంకా అబద్ధ ప్రవక్తయు పట్టబడి వారిద్దరు గంధకముతో మండు అగ్నిగుండములో ప్రాణముతోనే వేయబడి. అగ్నిగుండములో ప్రాణముతోనే వేయబడి. ఏంటి గంధకం అంటే? సల్ఫ్యూరిక్ యాసిడ్. సల్ఫ్యూరిక్ యాసిడ్ అంటే ఎట్లుంటుంది? సల్ఫ్యూరిక్ యాసిడ్ క్షణాల్లో ఏమవుతుంది మొత్తం అంతే. సొదొమ గొమొర్ర నాశనమైంది కదా, అప్పుడు పడిన సల్ఫ్యూరిక్ యాసిడ్ ఇప్పుడు దాని ఎఫెక్ట్ ఉందంట. మొన్న ఎవరో డిస్కవర్ ఛానల్ చూపిస్తున్నారు, ఎవరు వెళ్ళలేదు ఆ సొదొమ గొమొర్ర ప్లేస్. ఒక అతను వెళ్ళి టెస్ట్ చేస్తే ఇంకా సల్ఫ్యూరిక్ యాసిడ్ ఆ స్టోన్స్ అలాగే ఉన్నాయి ఫామ్. గంధకములు అగ్నిగుండములో ప్రాణముతోనే వేయబడి. రేపు మనం అబద్ధ బోధన వెంబడిస్తే, మనం అబద్ధ బోధన వెంబడించిన, అబద్ధ బోధన నమ్మిన, అబద్ధ బోధకులతో ప్రయాణం చేసిన మనం కూడా ఏమవుతాం? అందుకే ఎప్పుడు కూడా ఏది సత్యము, ఏది అబద్ధం, ఏది సత్యమైన బోధ, ఏది అబద్ధ బోధ అని మీరేం చేస్తారు? ఎప్పుడు గమనిస్తూ ఉంటారు. నేను అలాంటి వాళ్ళని ఎంటర్టైన్ చేయను. నేను బైబిల్ కాలేజీలో టీచర్స్ ఆ బోధతో నాకు తెలీదు, తెలిసింది. ఆ బోధ తీసుకొచ్చే టీచర్స్ టీచింగ్ చేస్తుంటే వాళ్ళని స్టాప్ చేశారు, మానేయండి అని చెప్పాను, ఆపేశాను. ఇంతకన్నా గొప్పది లేదు కదా, యేసుక్రీస్తు కన్నా ఏముంది ఇంకా అసలు. ఇప్పుడు బైబిల్ కాలేజ్ పెట్టింది ఎవరి కోసం? యేసుక్రీస్తు వాక్యం చెప్పడం కోసం, యేసుక్రీస్తుని ప్రకటించడం కొరకు. అలాంటి బైబిల్ కాలేజీలో యేసుక్రీస్తే దేవుడు కాదని నమ్మితే ఇంకెందుకు బైబిల్ కాలేజ్? ధర్మశాస్త్రం చెప్పుకోవడానికి. బైబిల్ టీచరే యేసు ప్రభు దేవుడు అని నోట్లో నుంచి చెప్పడానికి భయపడినప్పుడు, లేదా నామోషపడినప్పుడు, లేదా స్కిప్ చేస్తే వాళ్ళందరూ యోహాను 1:1 స్కిప్ చేస్తారు, రోమా 9:5 స్కిప్ చేస్తారు. ఎక్కడైతే యేసుక్రీస్తు దేవుడు అనే వచనాలు ఉన్నాయో అవన్నీ ఏం చేస్తారు? స్కిప్ చేస్తారు. సో వాళ్ళకి నచ్చిన వచనాలు పెట్టుకొని ఫ్రేమ్ చేసుకుని ఏం చేస్తున్నారు అనమాట? యెహోవా దేవుణ్ణి ఆరాధించాలి, యేసుక్రీస్తు కాదు, ఆయన దేవుడు కాదు. మరి ఈ వచనాలన్నీ ఏమవ్వాలి? ఇన్ని సంవత్సరాల పాటలు పాడిన పాటలు ఏమవ్వాలి అంటే అప్పుడు తెలిసి పాడారా, తెలియక పాడారా? ఊరికి పాడారా? ఊరికే పాడారా? ఇప్పుడు అవును కదా, తండ్రిని మాత్రమే కదా ఆరాధించాలి. ఇప్పుడు చేంజ్ అయిపోయి ఇప్పుడు ఏం చేస్తారు అనమాట? ఆ పాటలన్నీ తీసేస్తున్నారు. ఎక్కడైతే యేసు ఉందో, యేసు పేరు ఉందో అక్కడంతా కూడా యెహోవా అనే పేరు యాడ్ చేస్తున్నారు. ఏం కర్మరా బాబు. సో క్లియర్ మైండ్గా ఉండాలి. సత్యం ఉన్నది ఉన్నట్లుగా యేసుక్రీస్తుని గురించి, దేవుని గురించి స్పష్టంగా తెలుసుకోవాలి. స్కిప్ చేయకూడదు, ఏ వచనం స్కిప్ చేయకూడదు, మళ్ళీ మాట మార్చకూడదు. నేను ఒక టీచర్ని అంటే టీచర్స్ని ఆపేశాను, మీరు రావద్దండి అలాంటి. అందులో ఒక టీచరు ఇంకొక అతనికి ఫోన్ చేసి, బ్రదర్ మమ్మల్ని రానివ్వకుండా మానేశారు అన్నమాట. సో ఎందుకు బ్రదర్, ఏం బోధ చేస్తున్నారు? ఇలా
బోధ చేస్తున్నామని మమ్మల్ని రానివ్వట్లేదు. మరి మీరేం నమ్ముతున్నారు అంటే మేము కూడా నమ్ముతున్నాం, యేసు దేవుడు అని నమ్ముతున్నాం అన్నారు. అంటే ట్విస్ట్ చేంజ్, అంటే ఒక దగ్గర ఒకలాగా ఇంకొకరి దగ్గర ఇంకొకలాగా బోధిస్తున్నారు. వాళ్ళు స్టాండర్డ్గా దాన్ని చెప్పట్లే. ఎన్ని తరాలైనా కూడా ఇదే నిజం, ఇదే సత్యం, మనం మార్చడానికి లేదు. నేను మార్చలేను. ఎప్పుడు ఒకే నమ్మకం, యేసుక్రీస్తు దేవుడే, ఆయన దేవుని కుమారుడే, ఆయన దైవత్వంలో ఒకడు, నిత్యము దేవుని కుమారుడే, ఆయన ఆరాధనకు అర్హుడు. మనం 5వ అధ్యాయం చూసాం కదా. 5వ అధ్యాయంలో యేసుక్రీస్తుకి ఏం చేశారు? 24 పెద్దలు, 4 జీవులు కదా, అందరూ ఆయనకి ఏం చేస్తారు? సాగిలపడి ఆ గొర్రెపిల్లకి ఏం చేస్తారు? ఉదింపబడిన గొర్రెపిల్లకు మొక్కి ఏమన్నారు? ఘనత, మహిమ, ప్రభావము మీకు యుగ యుగములు కలుగును కాక. ఇప్పుడు కూడా రాజులకు రాజు, ప్రభువులకు. కాబట్టి క్రీస్తు మన ముఖ్యమైన గోల్ ఆయనే. మన ఆరాధన చేసిన, బైబిల్ కాలేజీలు పెట్టిన, బైబిల్ ట్రైనింగ్లు చేసిన అన్ని ఎవరి కోసం? క్రీస్తు కోసమే. కాబట్టి 19వ అధ్యాయం అయిపోయింది. 19వ అధ్యాయంలో ఎవరి ఎండ్ అయిపోయింది? ద ఎండ్ ఆఫ్ ది బీస్ట్ అండ్ ది ఫాల్స్ ప్రాఫిట్. క్రూర మృగము, అబద్ధ ప్రవక్త ఏమైపోయారు? అంతమైపోయారు. ఇంకెన్ని అధ్యాయాలు ఉన్నాయి? 3 అధ్యాయాలు ఉన్నాయి. 20, 21, 22 తొందరగా అయిపోతాయి, ఫినిష్ అయిపోతాయి. సో దేవుని చిత్తం అయితే ఈ మంత్లోనే, జూలై మంత్, ఆగస్ట్ ఫస్ట్ వీక్ అంతా ప్రకటన గ్రంథం ఫినిష్ అయిపోతాయి. ఓకే, బాగుంది? అర్థమవుతుంది? ఏమన్నా క్లియర్గా అర్థమవుతుందా? సో ప్రకటన గ్రంథం అయిపోయిందా లేదా జరగబోయేదా? అయిపోయిన దాన్ని ఇప్పుడు మనం చదువుతున్నాం, జరిగిపోయిన దాన్ని చదువుతున్నాం. జరగాల్సింది కాదు. ఇప్పుడు ఇవన్నీ జరగాల్సింది దాంట్లో మైండ్లో పెట్టుకొని చదివితే ఏమన్నా కన్ఫ్యూజన్ ఎంత ఉంది? భయంకరమైన కన్ఫ్యూజన్ అసలు. దీంట్లో ట్రంప్ కూడా వచ్చేస్తారు. ఎవరైతే జరగాలి, ఎవరైతే ప్రకటన గ్రంథంలో ఉన్నవి కొన్ని జరగబోతాయి అని నమ్మేవాళ్ళు ట్రంప్ను కూడా ఇన్వాల్వ్ చేస్తున్నారు. ఇది ట్రంప్ గురించే అని. ఇంకా ఒబామా ఉన్నప్పుడు ఇది ఒబామా గురించి అన్నారు, ఇది ట్రంప్ గురించి అన్నారు. అది అయిపోయిందని ఫినిష్ చేస్తే అవ్వలేదు. ఇట్స్ ఫినిష్డ్, ఇట్స్ ఓవర్. సాతాను ఉన్నాడు, వాడు మోసం చేస్తున్నాడు ఇప్పటికీ. వాడి పని ఏంటనమాట? మోసం చేయటానికి. ఎవరిని మిరుగుదరా అని గర్జించు. సో ఫైనల్ అంతం ఎవరు అనమాట? సాతాను. ఫైనల్ నాశనం ఎవరు? అది యేసుక్రీస్తు 2వ రాకడలో జరుగుతుంది. సో జరగబోయే నాశనం ఒకటే, అది ఎవరు అనమాట? సాతాను నాశనం. అందరికీ